సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్నా, మేడ్చల్ కౌన్సిల్ బీజేపీ ఇన్ఛార్జ్, గట్కేసర్ ఎక్స్ ఎంపీపీ. ఏం సార్ ఈ రైల్వే బ్రిడ్జ్ ఆర్ఓబి అయిపోతుందా కాదా, ఏంది అది? అయిపోతుంది. మాట్లాడితే లేబర్ రావాలి, స్పెషలైజ్ లేబర్ అన్నాడు. టికెట్స్ కూడా బుక్ చేసిన అన్నాడు. అది వస్తే స్టార్ట్ పెండింగ్ కూడా మొత్తం క్లియర్ చేసినాం మనం. అవును, అతను ఏమో కాంట్రాక్టర్ ఏమంటున్నా అంటే, మేము బిల్లు అది వర్క్ అయినాక 2 సంవత్సరాలకు వచ్చింది, దాంట్లో మాకు పడ్డ ఇబ్బందులకు మేము మళ్ళీ వర్క్ చేయలేమని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మన లేబర్ గురించి సరే అంటే ఇంకెన్ని రోజులు పడుతుందో కనీసం చెప్తే ఏదైనా. కాదు, ఇంత అన్యాయం ఉంటుందా సార్ మీరు? సార్ వినండి, అంటే నేను ఒక లేబర్ గురించి 18 సంవత్సరాలు బ్రిడ్జ్ ఆపుతారా సార్ ఎవరన్నా? ఇంత అన్యాయం. మీరు అంతమంది అధికారులు ఉన్నారు. ఆ గట్కేసర్ మొత్తం ఒక 20 ఏళ్ళు వెనకకు పోయింది సార్ అది ఆ గ్రామము. సరే సార్, ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చేది లేకుండే సార్, డబ్బులే పేమెంట్ చేసేది లేకుండే. మీరు పేమెంట్ చేసిండ్రు, మళ్ళీ ఆయనకు టైం పీరియడ్ కూడా 18 మంత్స్ ఈఓడి కూడా ఇచ్చేది లేకుండే. మీరు మాట్లాడేసి మొత్తం ముందుకు తీసుకెళ్తాను. అది ఏది చేసినా సార్ మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. కొంచెం మా వ్యాపారాలు మొత్తం గట్కేసరే ఆగమైపోయింది అసలు. మీరు ఒక్కసారి జర మీ లెవెల్లో మీ స్థాయిలో పని అవుతుంది, దయచేసి ఆ పని తొందరగా కంప్లీట్ అయ్యేటట్టు చూడండి. అలాగే, ఓకే, మంచిది సార్.